హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అందరు జాబ్ల కోసం దానికోసం వెళ్తుంటారు, కానీ తను మాత్రం ఒక సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో బ్లైండ్ పీపుల్కి అందరు చదువు నేర్పిస్తుంటారు. కానీ తను మాత్రం డివోషనల్గా అంటే భగవద్గీత ఆయన దాంట్లో ఉన్న అర్థాలు ఏంటిది ఇంకా ఎన్నోనండి. బ్లైండ్ స్టూడెంట్స్కి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా వాళ్ళకు కూడా ఒక విద్య అందిస్తే ఎలా ఉంటుందో చాలా చక్కగా వాళ్ళకు కూడా ఒక తీర్చిదిద్ది ఒక మంచి ప్రయోజకులు చేస్తున్నారు. తనేనని మన స్పిరిచువల్ సీకర్ మన చంపక లత గారు మనతో ఉన్నారు. అండ్ తన బ్లైండ్నెస్ పీపుల్ని ఎందుకు ఎంచుకున్నారు, అండ్ తన చేసే సర్వీసెస్ ఏంటి, అండ్ ఆ మైండ్లో ఎలా వచ్చిందో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీలాంటి వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సర్వీస్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా సర్వీస్ చేస్తుంటారు, కానీ బ్లైండ్ పీపుల్కి అనేది సర్వీస్ అనేది చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళను ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు కొంతమంది. అసలు కొంతమంది చాలామంది చూస్తే బ్లైండ్ పీపుల్ అనగానే చులకనగా చూస్తారు, అరే గుడ్డివాడని అలా రకరకాలుగా పిలుస్తారు. కానీ వాళ్ళకు కూడా మీరు ఒక మంచి ప్రయోజకులు చేయాలి, మనం కూడా ఇక డివోషనల్గా వాళ్ళకు కూడా తెలియపరచాలి భగవద్గీత అంటే ఏంటిది, ఇలాంటి ఎన్నో మీరు సేవలు చేస్తున్నారు. ఈ సేవలు అడిగే ముందు అసలు చంపక లత గారంటే ఎవరు, అసలు ఇటు డైవర్ట్ అవ్వడం జరిగింది? చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ క్వశ్చన్. నేను 1999లో మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అప్పుడు పనిచేస్తున్నారు. హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీసర్. సో ఆ సమయంలో కార్గిల్ యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం జరిగిన సమయంలో అంటే దానికి జస్ట్ ముందు కూడా నా ఫ్రెండ్ ఒక ఆవిడ కార్ యాక్సిడెంట్లో మరణించింది. అంతేకాకుండా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవ్వడంతో అందులో 30 మంది మృతి చెందారు. సో వాళ్ళందరి ఫ్యామిలీస్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అనమాట, తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ పిల్లలందరూ కూడా అనాథులైపోవటం అవన్నీ చూసినప్పుడు నా మనసు కదిలిపోయింది. అంటే ఎందుకంటే వైఫ్స్ అందరు విడోస్ అయిపోవడం, పిల్లలు అనాథలైపోవడం, అండ్ అంటే దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అండ్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది. అందులో మా హస్బెండ్ కూడా పాల్గొన్నారు. సో అందులో కూడా 1000 మంది దాదాపు చనిపోయారు. సో ఆ బాడీ బ్యాగ్స్ అన్నీ కూడా మేమున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆగ్రాకి వచ్చాయన్నమాట. సో ఆ సమయంలో నేను మా ఇంట్లో ఉన్న భగవద్గీతని తిరిగేశాను అనమాట. అంటే ప్రశ్నలన్నీ నా మనసులో ఉన్నాయన్నిటి కోసం జవాబుల కోసం తిరిగేస్తున్నప్పుడు ఒక శ్లోకం కనిపించింది, జాతస్య హి ధ్రువం మృత్యుధ్రువం జన మృతస్య చ అని. అంటే దాని అర్థం ఏంటి అంటే జన్మించిన ప్రతివాడు మృతి చెందాల్సిందే, మృతి చెందిన ప్రతివాడు మళ్ళీ జన్మిస్తాడు. కానీ మనకు ఉన్న ఈ డ్యూటీ ఏదైతే ఉంటుందో మానవ జన్మలో మనం దాన్ని పక్కకి జరపకూడదు, మనం ముందుకు సాగిపోవాలి. సో అది నాకు ఆ స్పందన అంటే ఆ రెస్పాన్స్ అనేది భగవద్గీత నుంచి నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను. అంటే భగవంతుడు నాతోని రెసిప్రొకేట్ చేస్తున్నాడు అన్నది నేను గమనించాను. దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా నేను భగవద్గీత చదవటం, తర్వాత మా హస్బెండ్ ఇక్కడ హకీంపేట్ అంటే హైదరాబాద్కి పోస్టింగ్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా డివోటీస్తో కలవటం, ఆ విధంగా ముందుకు వెళ్తూ భక్తుల సాంగత్యం వల్ల మా గురువుగారి దయ వల్ల నేను ఒక భక్తి జీవితంలోకి వచ్చానండి. అంటే భగవద్గీత అంటే ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేశారు, లేకుంటే ఇంతకు ముందు కూడా మీరు చదివారా? ముందు నాకు ఆసక్తి ఉండేది, కానీ డైరెక్షన్ లేకుండేది. ఓకే. సో కానీ ఆసక్తి ఏ విధంగా ఉండేది అంటే మా పెద్దనాన్నగారు అంటే చాలా ఏజ్డ్ పర్సన్, బట్ ఆయనకి శ్లోకాలు చెప్పే అలవాటు, తర్వాత మంచి వాక్యాలు భగవద్గీత నుంచి చెప్పే అలవాటు ఉండేది. మా అమ్మ నాన్న కూడా చాలా సాత్వికమైన వాళ్ళు అనమాట. సో వాళ్ళు నాకు చాలా స్ఫూర్తినిచ్చారు. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. ఓకే మేడం, అసలు ఫస్ట్ భగవద్గీత చాలామంది చెప్తుంటారు భగవద్గీత చదవాలి, భగవద్గీతలో మనకు నెక్స్ట్ రాబోయేది కూడా ఏంటిదో మనకు కొంచెం ఒక అవగాహన వస్తుందంట, అది నిజమా? డెఫినెట్లీ భగవద్గీతలో మీరు అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మీరు పాస్ట్ గురించి లామెంటేషన్ అనేది మానేస్తారు. ఫ్యూచర్ గురించి ఏం జరగబోతుంది అన్నది మీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏదైతే ఉందో దాంతోనే అటాచ్మెంట్ అనేది పోతుంది. సో శోక, మోహ, భయ అనేవి ఈ 3 కూడా నాశనం అయిపోతాయి ఒకవేళ భగవద్గీత చదవడం అండ్ తెలుసుకోవడం మొదలు పెడితే. ఎందుకంటే దీస్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్ దేంతోనైతే మనకి యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సాధారణంగా డిప్రెషన్స్ వస్తాయి. అంటే శోకం అనేది పాస్ట్ వల్ల శోకం అనేది ఉండిపోతుంది. తర్వాత ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అన్నది కూడా టెన్షన్ ఉంటుంది. సో అది కూడా ఉండదు.
తర్వాత మోహం అటాచ్మెంట్, నేను ఇది చేయాలి, ఇది సాధించాలి అంటే ఒక గోల్ పెట్టుకోవడం తప్పు కాదు, గోల్ పెట్టుకుంటాము, కానీ అటాచ్మెంట్ టు ద ఫ్రూట్ అనేది మనం చాలా గట్టిగా దాన్ని కావాల్సిందే అని కాకుండా అయితే మంచిది, నేను ప్రయత్నిస్తాను, మిగతాది దేవుడి చేతుల్లో ఉంది అంటే పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడం అనేది భగవద్గీత మనకి నేర్పిస్తుంది. అంటే భగవద్గీత చదివిన తర్వాత మనం పడుకుంటే నిద్రించేటప్పుడు మన కళలో మనకు నెక్స్ట్ డే ఏం జరగబోతుంది అంటే కొన్ని అపాయాలు వస్తే కూడా మన కళలో కనిపిస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమే? యాక్చువల్లీ చెప్పాలంటే ఒకటి, ఇది దుఃఖాలేం అశాశ్వతం. రెండు, పదం పదం యద్ విపదం నతేషాం అంటే ప్రతి పదంలో ఒక డేంజర్ అనేది ఇక్కడ ఉంది. అది మనకి తెలిసినా తెలియకున్నా ఏం జరగబోతుంది అనేది మనకి ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు, బట్ వీ షుడ్ నో, ఎందుకంటే శాస్త్రంలో అది రాసుంది. ఏమని? పదం పదం ఏదో ఒక డేంజర్ అనేది ఉంది. అయితే ఆ డేంజర్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ దుఃఖాలేమో ఈ అశాశ్వతమైన లోకం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం బయటపడాలి. ఏ విధంగా బయటపడతాము అన్న రెస్పాన్స్, అన్న ఆన్సర్స్ అన్నీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. సో మనం వీ షుడ్ లెర్న్, మనం ఒక గురువు నుంచి నేర్చుకోవాలి. ఓకే, భగవద్గీత చదివిన వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందా మ్యామ్? హ్యాపీ అంటే డెఫినెట్లీ బ్లిస్ఫుల్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే అసలైన హ్యాపీనెస్ అంటే ఏంటి అన్నది భగవద్గీత నుంచే తెలుస్తుంది. మనము ఇప్పుడు యాక్చువల్ హ్యాపీనెస్ ఏమనుకుంటున్నాము? ఈ శారీరకమైన హ్యాపీనెస్నే హ్యాపీనెస్ అనుకుంటున్నాం, లేదా మానసికమైన హ్యాపీనెస్నే హ్యాపీనెస్ అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ అయిన హ్యాపీనెస్ ఏంటి? ఎప్పుడైతే మన కనెక్షన్ భగవంతుడితో ప్రాపర్గా ఏర్పడుతుందో దాన్ని నిజమైన హ్యాపీనెస్ అంటారు. సో అదే కాకుండా ఇక్కడ నుంచి ఏ విధంగా డిటాచ్ అవ్వాలి ప్రతి దాంతో అంటే ఫ్రెండ్లీ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అంటే ఎంతవరకు మీరు ముందుకెళ్ళాలి, ఒక ఆసక్తి పెట్టుకోవాలి ఒక వస్తువు పైన లేదా వ్యక్తి పైన అన్నది మనకి చెప్తుంది. సో దీంతో మనకు అలాంటి ఫ్రెండ్లీ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత దుఃఖం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చాలా అంటే కార్గిల్ వార్ అంటే చాలా 1999లో సంథింగ్ అప్పటి నుంచి అంటే దాదాపు 25 సంవత్సరాలు అనుకోండి, 25-26 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా, అంటే 1999 బిఫోర్ లైఫ్ ఎలా ఉంది? మీరు ఆఫ్టర్ ఫాలోయింగ్ ద భగవద్గీత మీరు చదివిన తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? డెఫినెట్లీ బిఫోర్ భగవద్గీత నేను ప్రతి విషయాన్ని ఓవర్ థింక్ చేసేదాన్ని, ప్రతి విషయాన్ని స్క్రూటినైజింగ్గా ఇది ఇలా ఉందా అలా ఉందా అన్న ఫీలింగ్ నాకు ఉండేది. తర్వాత ఏదైనా చెడు జరిగితే లేదా ఎవరైనా నా పట్ల చెడు చేసినా ఒక మాట అన్నా చాలా వ్యక్తిగతంగా నేను దాన్ని పర్సనల్గా తీసుకొని బాధపడేదాన్ని. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఒకవేళ అరైజ్ అయినా కానీ నేను వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని అంటే ఒక డిఫ్లెక్టివ్ మెకానిజం అనేది వస్తుంది. అంటే ఎందుకంటే మనకి ఒక హయ్యర్ గోల్ అనేది డెవలప్ అయిన తర్వాత చిన్న చిన్న విషయాలకి మనం డిస్టర్బ్ అవ్వం. ఓకే, అండ్ భగవద్గీతనే చదివారు, రామాయణం మహాభారతం ఇది కూడా మీరు ఫాలో అవుతుంటారా? యాక్చువల్లీ మనకు శాస్త్రాల్లో ధర్మశాస్త్రాలు భక్తి శాస్త్రాలు రెండు ఉంటాయి, కానీ మాకు మా సంస్థ ద్వారా ఇస్కాన్ ద్వారా జనరల్గా శ్రీమద్ భాగవతం, భగవద్గీత, తర్వాత భక్తి రసామృత సింధు, ఉపదేశామృత, ఇలాంటి ఈశోపనిషత్ కొన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట. వీటిపైన మేము ఎక్కువ ఫోకస్, మా గురువులు చెప్తారు కనుక వాటిపైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అంటే భగవద్గీత చాలామంది చదవాలని ఉంటుంది, కానీ అసలు టైం దొరకడం వల్ల వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల చాలామంది చదవలేకపోతుంటారు. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు వింటుంటారు. అంటే భగవద్గీత అంటే అది చదవాలంటే కూడా ఒక ప్రాప్తం, ఒక అదృష్టం అనేది ఉంటుందా మ్యామ్? రెండు థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు అన్నారు చదవాలి, కానీ చదివిన తర్వాత ఏం నేర్చుకోవాలి అది తెలుసుకోవాలి ఫస్ట్. ఒకవేళ మీకు మొత్తం అంతా చదివారనుకోండి, ఏళ్ల కొద్దీ చదువుతున్నారు, కానీ అసలు దాని సారం ఏంటి? ఎందుకంటే 15th చాప్టర్లో భగవంతుడు వేదశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవచ అహం అన్నాడు. అంటే మీరు వేదాలన్నీ చదివిన తర్వాత తెలుసుకోవాల్సింది నన్ను అని అంటాడు భగవంతుడు, అంటే కృష్ణుడు. అన్న తర్వాత కృష్ణుడిని తెలుసుకున్నాక కృష్ణుడు అసలు ఏం చెప్పాడు భగవద్గీతలో? సతతం కీర్తయంతో మాం అంటే ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరించండి అని చెప్తాడు. అంటే ఏ నామాన్ని స్మరించాలి మరి? అది మనకి శాస్త్రాల్లో ఉంది. ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతరో పరతరో పాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఎన్ని వేదాలు తిరిగేసినా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఈ హరే కృష్ణ మహామంత్రము, ఇది చాంట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మాకు సమయం దొరకట్లేదు. మీరు ఏ సమయం వర్క్ చేసుకుంటూ కూడా ఈవెన్ ఒక
చెప్తున్నాను, మీరు ల్యాప్టాప్ పైన కూర్చొని మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో మీరు ఆ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ నడిపించుకోవచ్చు. ఓకే. తర్వాత ఇన్ ఎనీ కేస్ యూ కెన్ చాంట్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో. లేదా 5 minutes బ్రేక్ తీసుకొని 5 నిమిషాలు మహామంత్ర చాంటింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే 108 సార్లు చేయాలంటే 8 నిమిషాలు పడుతుంది. మీకు మొత్తం 24 గంటలలో 8 నిమిషాలు నాకు టైం లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? సో మొత్తం భగవద్గీత చదివిన తర్వాత హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు తెలిస్తే మీరు చేయరా? చేస్తారు. అయిపోయి. అసలు ఓవరాల్గా భగవద్గీతలో ఏం నేర్చుకున్నారు మేడం మీరు? ఓవరాల్ భగవద్గీతలో ఏంటంటే మనకు 5 బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తారు. ఈశ్వర, జీవ, కాల, కర్మ, ప్రకృతి. అంటే ఈశ్వరుడు అంటే భగవంతుడు ఎవరు, జీవ అంటే జీవుడు ఎవరు, కాల అంటే ఈ సమయం అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది, కర్మ అనే ప్రిన్సిపల్స్ అంటే మనం ఎంత డీటెయిల్గా మాట్లాడుకుంటాం, వాడి కర్మ వేడి కర్మ ఈ నా కర్మ అని మాట్లాడతాం, కానీ కర్మ అంటే ఏంటి, అసలు ఏం టైప్స్ ఆఫ్ కర్మ అని. తర్వాత కాలకర్మ, ప్రకృతి అంటే ఈ మెటీరియల్ నేచర్ నా పైన ఏ విధంగా యాక్ట్ అవుతుంది, ఈ మోడ్స్ అంటే సత్వ రజో తమో గుణాలు నా పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత మనము భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకుంటూ ఇక్కడ ఉన్న కనెక్షన్స్ ప్రాపర్గా ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్నది నేర్చుకొని ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి వేరెవర్ యూ స్టే. ఓకే. ఇదొకటి మనం క్లారిటీ అనేది వస్తుంది. అంటే మన కనెక్షన్ విత్ లార్డ్ వెరీ ఇంపార్టెంట్. మనది ఇది యాక్చువల్ ధామం కాదు, మన రియల్ హ్యాపీనెస్ ఇస్ దేర్ ఇన్ అవర్ గోలోక వేర్ లార్డ్ ఇస్. అంటే భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అదే మన లోకం అని మనం నేర్చుకుంటాం.